ఏకవస్తు మార్గము ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ 12 మీటర్స్ ఆఫ్ క్లాత్ ఈజ్ 504 రూపీస్, హౌ మెనీ మీటర్స్ ఆఫ్ క్లాత్ కెన్ బి బాట్ ఫర్ 378 రూపీస్? 12 మీటర్ల వస్త్రము వెల 12 మీటర్ల ధర 504 రూపాయలైతే 378 రూపాయలకు ఎన్ని మీటర్లు వచ్చును అన్నాడు. చూడండి ఇది ఇది 12 ఇంటూ 378/504. దీంట్లో మనకి వేస్తే 12 ఏకం అంటే 12th టేబుల్ 4 జార్ 2 జార్, మళ్ళీ 2 టేబుల్ 1 2 1 ఈజ్ 2 8 జార్ 2 9 జార్, మళ్ళీ 7 టేబుల్ 7 3 జార్ 7 2 జార్ 7 4 7 7 జార్, ఓకే 3 టేబుల్ 3 9 జార్. సో ఆన్సర్ ఈజ్ 9 మీటర్స్, 9 మీటర్లు. 9 మీటర్ల క్లాత్ ఏకవస్తువి ఒక రోజులో, ప్రతిరోజు అంటే ఒక రోజులో 500 మీటర్లు నడుస్తున్నాడు. ఓకే, అయితే 8 వారాలు 8 వీక్స్ అన్నది చూడండి. 8 వీక్స్లో అంటే 8 వీక్స్ అంటే ఎన్ని రోజులు చూడండి. 8 ఇంటూ 7 8 7 జార్ 56, 56 రోజులలో చూడండి 56 రోజుల్లో ఎన్ని మీటర్లు నడుస్తాడు చూడండి. ఏమైంది ఇది ఇంటూ ఇది 56 ఇంటూ 500 డివైడెడ్ బై ఇక్కడ 1 కదా అయిపోయింది. ఇంకేం లేదు, మనం ఇంటూ చేసేసుకోవడమే, కింద ఏం లేదు కదా క్యాన్సిల్ చేయడానికి కూడా. కాబట్టి చూడండి 5తో దీన్ని చేసుకుంటే ఇంటూ 5 6 జార్ 30, 5 5 జార్ 25, 28 2 zeros ఎంత వచ్చింది 28,000 మీటర్స్, 28,000 మీటర్లు. దాని ఏం కదా ఇది కిలోమీటర్లకు మార్చాలంటే ఏం చేస్తుంది దీన్ని చూడండి. 28,000 డివైడెడ్ బై 1000 వేస్తే ఏమవుతుంది 28 కిలోమీటర్స్. ఓకే 28 కిలోమీటర్లు. సో ఆన్సరు 28 మీటర్లు. ఏకవస్తు మార్గం ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ మనకి వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 4 డజన్ ఎగ్స్ ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ 20 ఎగ్స్ ఈజ్ 140 రూపీస్. 20 కోడిగుడ్ల ధర 140 రూపాయలైనా 4 డజన్ల కోడిగుడ్ల ధర ఎంత అన్నాడు. చూడండి 4 డజన్స్ అంటే 4 ఇంటూ 12 48 రూపీస్, 48 అనమాట, 48 కోడిగుడ్లు. 20 కోడిగుడ్ల ధర 140 అయితే 48 కోడిగుడ్ల ధర ఎంత? అప్పుడేమవుద్ది 48 ఇంటూ 140 డివైడెడ్ బై ఈ 20. ఓకే 2 టేబుల్ 0 0 క్యాన్సిల్ అయిపోద్ది 7. 48 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత మనకి ఇప్పుడు దీంట్లో 336. దీన్ని మనం ఇంటూ చేసుకుంటే అంటే చూడండి ఇక్కడ 48 కోడిగుడ్ల ధర 336 రూపాయలు. ఏకవస్తు మార్గము ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ 16 డజన్ బనానాస్ కాస్ట్ 360 రూపీస్, హౌ మెనీ బనానాస్ కెన్ బి బాట్ ఫర్ 60 రూపీస్? 16 డజన్ల అరటిపళ్ళ ధర 360 రూపాయలైనా 60 రూపాయలకి ఎన్ని అరటిపళ్ళు వచ్చును అన్నాడు. చూడండి 16 డజన్ అంటే 16 ఇంటూ 12 192. సో ఇక్కడ 190 అరటిపళ్ళ ధర 360 రూపాయలు అయితే 60 రూపాయలకి ఎన్ని అరటిపళ్ళు వచ్చును? ఇది ఇట్లా వచ్చినప్పుడు ఏమవుద్ది 192 ఇంటూ 60 డివైడెడ్ బై 360. 0 0 6 టేబుల్ 6 టైమ్స్ ఇక్కడ 6 3 జార్ 6 2 జార్. సో 32 అరటిపళ్ళు వచ్చును. 60 రూపాయలకి 32 అరటిపళ్ళు వచ్చును. ఏకవస్తువు మార్గం ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ 1 score ఆఫ్ గూడ్స్ ఈజ్ 740 రూపీస్, వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ 37 గూడ్స్ ఆఫ్ ది సేమ్ టైప్? ఒక స్కోరు వస్తువుల ధర 740 రూపాయలైనా అదే రకపు 37 వస్తువుల ధర ఎంత అన్నాడు. చూడండి ఇంపార్టెంట్, ఒక స్కోరు ఈజ్ ఈక్వల్ అంటే 20 వస్తువులు అని అర్థం. ఒక స్కోరు అంటే 20. ఇప్పుడు 20 వస్తువుల ధర 740 రూపాయలు అయితే 37 వస్తువుల ధర ఎంత? చూడండి 37 ఇంటూ 740 డివైడెడ్ బై 20. 0 0 క్యాన్సిల్ చేయండి. 2 టేబుల్ 2 3 జార్ 2 7 జార్ అంటే 37 ఇంటూ 37 ఈజ్ ఈక్వల్ టు 1369. ఓకే 1369 రూపీస్. ఆన్సర్ ఈజ్ 1369 రూపీస్.